నెల్లూరు నగరం 53, 54 డివిజన్ల పరిధిలోని వెంకటేశ్వరపురం ఈద్గా మైదానంలో ఈ నెల 14వ నుంచి జరుగుతున్న నారాయణస్ క్రికెట్ ట్రోఫీ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో 32 జట్లు తలపడ్డాయి. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ పాల్గొన్నారు. విన్నర్గా నిలిచిన గణేష్ టీంకు 30,000 రూపాయల నగదు బహుమతిని, రన్నర్గా నిలిచిన చక్రి టీంకి 20,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా 6 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్గా నిలిచిన సిరాజ్కు 90 రన్స్తో బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచిన అన్వర్తో ఆల్రౌండర్ చంద్రమౌళికి క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. అందరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. రాదు Best from Ganesh Dance. నమస్కారాలండి. ఈరోజు యొక్క 54, 53 డివిజన్లో జహీర్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 9 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. దీంట్లో 32 టీములు పాల్గొన్నారు. మొత్తం 42 మ్యాచ్లు యాక్చువల్గా ఆడటం జరిగింది. వాళ్ళకి ఈరోజు ఎవరైతే విన్నరు, రన్నరు, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరికీ యాక్చువల్గా బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది జనరల్గా పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. ఈ హాలిడేస్లో ఈ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. దానికి 2 కారణాలు. జహీర్ గారు చెప్పింది ఏంటంటే, ఒకటి యువత అడ్డదారులు పట్టకుండా, రెండవది ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటారని, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుందని, దానివల్ల కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఆడగలరని, కొందరు నేషనల్ లెవెల్లో, ఫ్యూచర్లో కొంతమంది ఇంటర్నేషనల్ కూడా పోవటానికి ఆస్కారం ఉంటుందని, రెండవది యువత సెలవులలో అడ్డదారులు పట్టకుండా, అంటే గంజాయి అటువంటి వాటికి అలవాటు కాకుండా ఈ మ్యాచ్ జరుగుతుంటే ఈ మ్యాచ్ని చూస్తే ఎంజాయ్ చేయటం, లేదా వాళ్ళ ఇన్స్పిరేషన్ కలగటం, ఆ ఉద్దేశంతో జహీర్ గారు వాళ్ళ టీం ఇది కండక్ట్ చేశారు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మనం అందరూ అభినందించాలా. ఎందుకంటే యువతని అడ్డదారులు పట్టకుండా చూడటం మనందరి బాధ్యత. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం గంజాయి ప్రభుత్వం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు. ఎన్నో ఇన్సిడెంట్స్, ఎక్కడంటే అక్కడ గంజాయి అమ్మటం, ఇవన్నీ జరిగింది. ఆ విశాఖపట్నం అక్కడ అవన్నీ కూడా పేపర్లో మీరు అందరూ చూశారు.
ఖచ్చితంగా అవన్నీ అవాయిడ్ చేయాలి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇటువంటి టోర్నమెంట్స్ దసరా హాలిడేస్ కానీ లేదా పొంగల్ హాలిడేస్లో కానీ జరపడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జహీర్ గారు దీన్ని కండక్ట్ చేస్తున్న నిర్విరామంగా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అది ఆల్రెడీ డిసైడెడ్. అయితే అత్యధిక మెజారిటీతో వస్తుంది. జహీర్ గారు ఏమంటారంటే మాకు ఇక్కడ ఒక మంచి స్టేడియం లాంటిది ఏర్పాటు చేయండి, ఇక్కడ దాదాపు ఇక్కడ కట్టిన ఇళ్ళ వల్ల దాదాపు 1,00,000 మంది వరకు ఉంటారు, ఉండేవాళ్ళు కానీ రాబోయేవాళ్ళు కానీ 54, 53లో ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటున్నారు. ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు నగరంలో 53, 54 డివిజన్కి సంబంధించినట్టు ఈద్గా గ్రౌండ్ మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి క్రికెట్ మ్యాచ్ జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా సంక్రాంతి నాడు భోగి 14వ తేదీ ప్రారంభించడం జరిగింది. ఈరోజు 23వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా వాళ్ళందరూ కూడా వేరే ఈ సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాదక ద్రవ్యాలు కానీ లేదా వేరే దానికి కానీ బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా క్రీడలు ఆడాలి, వాళ్ళందరూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి, వాళ్ళందరూ కూడా సదరుల భావంతో ఉండాలని చెప్పి మాకు విన్నపం ఏంటంటే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని స్పోర్ట్ కాంప్లెక్స్గా తయారు చేసి వాలీబాల్ కానీ, క్రికెట్ స్టేడియం కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, స్కేటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిమ్మల్ని అందరం కూడా చిరస్థాయిగా మేమందరం కూడా గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీని మరింతగా ప్రజలకు తీసుకెళ్తామని కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.